శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ నేత వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు. మా జోలికొస్తే చూస్తూ ఊరుకోమంటూ బెదిరింపులకు దిగాడు. చావటానికైనా చంపటానికైనా సిద్ధమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని ఎవరు కాపాడతారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పాత రోజులు మర్చిపోయావా అంటూ హెచ్చరిక చేశాడు. తాజాగా ఎమ్మెల్యేపై బూతులతో రెచ్చిపోయాడు మాజీ ఎమ్మెల్యే. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నామంటూ సాయి ప్రసాద్ రెడ్డి ఫైర్ అవటం జరిగింది. వైసీపీ నేతల హెచ్చరికలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేని టార్గెట్ చేయటం వెనుక ఎవరున్నారు అనే కోణంలో చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు చూస్తే అనుచరుడు రెచ్చిపోయి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మీద చావటానికైనా చంపటానికైనా సిద్ధమంటూ మిమ్మల్ని కాపాడటానికి ఎవరు వస్తారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ అంటూ కూడా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్, మరి ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నీ ఎంత పనికి పనులు చదువుకున్న మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తిందట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్త లేకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ. మా రెడ్డి గురించి మాట్లాడతావా, బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజులు ఏరే ఉంటది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒకళ్ళకి మా జగన్ సార్ గెలలా అవసరం లేదు మేము అనుకుంటే. మాకు గుర్తుపెట్టుకో, మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా, చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదరణ గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి గాని మా రెడ్డి గురించి గాని ఆయన పెద్దనా ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ ఎదకి నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనవరంకి. నువ్వు ఎందుకు ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్రమలో నాకు ఆదోనికి ఏం ఇచ్చిన నువ్వు ఆదరణ చెప్పు. కనీసం ఒక్కరు కొట్టం కట్టించినవా? ఒక 50,000 ఇచ్చినవా నీ అనవరంకి? ఆదోలో బిది వరకు ఒక 50,000 ఇచ్చాను నీ పేరు చెప్పు ఆడని చెప్పి. ఒక ఇట్లా మాట్లాడతారు. అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలికి రావద్దు, నీ జోలికి మమ్మరాం. నువ్వు మా జోలికి వచ్చినావు, మా నీ జోలికి వచ్చిన తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? బీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రారంభించేవాడు లేడు. ప్రభుత్వం దగ్గర నుంచి తినేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను లెక్క. అయ్యా, భూమి మారకంలో భూమిలు చేతులు మారడంలో 15 కోట్లు, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం తీసుకుంది 104 కోట్లు. మొత్తం కలిపితే 128 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆదోనిలో అతిపెద్ద కుంభకోణంగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీని మీద మరింతగా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏ రోజుకు ఆ రోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీలైనంత తొందరగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, అయ్యా ఈ మోసాన్ని చేశారు, మనం కనుక్కున్నాం, బాగానే ఉంది. ఈ 5,000 మంది పేదవాళ్ళని ఏం చేయాలి? 5,000 మంది పేదవాళ్ళు మోసపోయారు కదా, వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వీళ్ళని ఎలా కాపాడాలన్న అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తాను. ఏం చేయాలన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, విచారణ సందర్భంలో 65 మంది రైతులకి 24 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో రైతులకు చేరింది 8 కోట్లే. 15 కోట్లు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం లాగేసుకుంది డబ్బుల్ని. రాత్రికి రాత్రి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం ఎవరెవరి దగ్గర రైతులకు కొట్టేశారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు వెళ్ళి చెప్పొద్దండి, ఆధారాలు ఇవ్వద్దండి, మీకు ఎంతో కొంత సర్దుకుంటాం, ఇంకొంచెం డబ్బులు తీసుకోండి, అదండి ఇదండి అని ఎంతోమందిని బెదిరించినారు, భయపెట్టినారు, అడుక్కున్నారు, ఇంట్లోకి వెళ్ళి కొంతమందికి డబ్బులు ఇచ్చినారు. ఇన్ని చేసి ఆపగలిగినారు. కానీ అప్పటికి కూడా కడుపు మండిన రైతు ఊరుకోడు కదా. ఈరోజు బయటకు వచ్చినాయి అన్నీ కూడా. తప్పనిసరిగా మిగిలిన రైతులు కూడా ముందుకు రావాలని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద పూర్తి గోప్యత ఉంటుంది. ఎవరికి చెప్పము. మీరు ఇచ్చే సమాచారాన్ని, మీ పేర్లు కానీ మీరు ఇస్తున్న సమాచారాన్ని కానీ మీ ఆధారాలు కానీ ఎవరికి చెప్పము అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే సందర్భంలో ఊరిలో కూడా చాలా ప్రాంతాల్లో అన్యాయం చేశారు. చాలా ప్రాంతాల్లో భూములు లాక్కున్నారు, దోచుకున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆధారాలతో బయటికి రావాలి.
ఎవరెవరైతే నేను ఎలక్షన్ల ముందు చెప్పానో, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఈ ఊరిలో అన్యాయానికి గురైనారో వాళ్ళందరికీ న్యాయం చేయడం నా ప్రథమ లక్ష్యం. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మోసపోయినటువంటి అందరినీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం పనిచేస్తాను. చాలామంది నన్ను విమర్శించారు కూడా, ఎమ్మెల్యే 3 నెలలు అయింది, ఎమ్మెల్యే 6 నెలలు అయింది, ఎమ్మెల్యే సంవత్సరం అయింది, ఏం చేశావు, ఇంకా ఏం జరగలేదు, ఇంకా ఏం జరగలేదు. ఈరోజు చూస్తూ ఉన్నారు దాని ఫలితాలు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రభుత్వంలో పని జరిగేటప్పుడు బయటికి కనిపించదు, నేను లోపల ఎంత పని చేస్తా ఉన్నానో బయటికి కనిపించదు. ఫలితాలు వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. నువ్వు మర్యాదగా మాట్లాడడం తెలుసుకో ఫస్ట్. ఇప్పుడు నేను కూడా మర్యాదగా మాట్లాడాలనుకున్నా నాకు తట్టుకోలేక మాట్లాడుతా ఉన్నాను. నేను కూడా వాడు వీడు నువ్వేమిటరా, నువ్వే పెద్ద ఫుడంగా అనుకుంటున్నావు. నువ్వేమన్నా వాడే నాశనం అయిపో, నువ్వు నాశనం అవుతావు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు చిత్తూరు నుంచి వచ్చినావు, చిత్తూరు నుంచి వచ్చి నిలబడి ఏదోలే నీ అదృష్టం పోతే గెలిచినావు. అది పోయి నీ సత్తా ఏమంటే నీ ఏరియాలోకి పోయి మాట్లాడు. చిత్తూరు పోయి నీవు ఇక్కడ ఏరియా ఉన్నావు, నీ మదనపల్లి ఏరియా అంటారా, మదనపల్లి పోయి సీట్ తెచ్చుకొని నిలబడి గెలిచి వస్తే నీవు చేసే తప్పుడు పనులు నీవు ఎన్ని ఉన్నాయి, మీడియా ద్వారా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో పాపం ఆదంలో ఎప్పుడైతే 10 లక్షలతో నువ్వు తీసుకున్న తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత 10 మీద సమాధానం మిమ్మల్ని అడిగినాడు, ఇవన్నీ నువ్వు ఆదంలో చేస్తున్నావు, దీనికి సమాధానం అంటే దానికి సమాధానం లే. ఆ పిల్లోడు ఎవరో పెట్టిన వ్యక్తి చాలా ఆలోచించే పెట్టాడు, దాని మీద సమాధానం లే. 10 లక్షల మీద సమాధానం లే. మీ ఆధార్ కార్డు మార్చి కబ్జా చేస్తే సమాధానం లేదు, బతుకున్నాడు చంపి రిజిస్టర్ చేసుకుంటే సమాధానం లేదు, వాళ్ళ మీద కేసులు వేసినా కూడా ఋతుమంత్రంగా మారిపోయినాయి. నీ చేతివాటం లేకపోతే ఇవన్నీ. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ గారికి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఆదోనిలో రౌడీ రాజకీయాలకు తెరతీస్తున్నారా? ఎందుకంటే చావటానికైనా చంపటానికైనా సిద్ధమే అంటూ కూడా బహిరంగంగానే సోషల్ మీడియాలో ఈ విధమైన బెదిరింపులకు దిగటం ఏ విధంగా చూడాలి? శ్రేణిశ్రీ, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆదోని శివార్లో ఉన్నటువంటి జగనన్న కాలనీలో దాదాపుగా 128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా ఆ ప్రాంతంలో కట్టినటువంటి ఇళ్లను సందర్శించడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి అక్కడ పరిశీలించిన తర్వాత ఈ కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తారు. ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపి ఎవరైతే మాజీ ఎమ్మెల్యేనే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దోపిడీకి పాల్పడ్డాడు, ఈ నేపథ్యంలో కూడా 178 ఎకరాల్లో కూడా భూములు కొనుగోలు చేసిన తర్వాత కూడా 24 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైతే అందులో 8 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించారు. మిగిలిన 15 కోట్ల రూపాయలు కూడా వారి అనుచరులు కావచ్చు వారు కూడా తిన్నారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి అభియోగాన్ని ఏదైతే ఎమ్మెల్యే మోపారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే అంశం పైన స్పందించడం, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు పడుతున్నప్పుడు ఏ విధంగా నేను ఫ్రాడ్ చేయగలను, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్యన కూడా ఈ మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో మనం చూసుకుంటే ఒక్కసారిగా సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడు కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా కూడా ఎమ్మెల్యేను బెదిరించేటువంటి ధోరణిలో ఒక వీడియో కూడా ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అసలు పార్థసారథి మీకు ఎవరు అండగా ఉంటారు, ఈ రోజు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గురించి విమర్శించే స్థాయి కానీ నీకు లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ కుటుంబం కోసం మేము చంపడానికైనా సిద్ధం, సావడానికైనా సిద్ధం అని అంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనవసరమైనటువంటి రాజాంతం చేస్తూ ఉన్నావు, నిన్ను ఎవరు కాపాడతారు, ప్రధాని మోడీ కాపాడతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ కాపాడతాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాపాడతాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో తను సోషల్ మీడియా వేదిక కూడా తన నాయకుడిని ఏదైతే ఎమ్మెల్యే వరుసగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, లేని ఇష్యూస్ లోకి లాగుతున్నాడు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ ప్రధాన అనుచరుడు ఉన్నాడో అతను సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ఇది కామెంట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తనకు ఇల్లు కావాలని చెప్పి ఒక సామాన్యుడు అడిగితే నువ్వు న్యాయం చేయలేనటువంటి ఎమ్మెల్యే నువ్వు మా నాయకుడి గురించి ఎందుకు రాజాంతం చేస్తున్నావు, ఎందుకు కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా నువ్వు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను ఎవరు కాపాడలేడు, మేము అధికారంలోకి నేను ఏదైనా చేయడానికి మేము అధికారంలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మేము సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబానికి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం, వారి కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఒక భయం
పూర్తి స్థాయిలో కూడా బెదిరించేటువంటి ధోరణిలో మరి మల్లికార్జున్, అతను ఈ రకమైన కామెంట్స్ వినిపించడం మీద ఇటు టీడీపీ నుంచి కూడా నేతల్లో ఒక చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనిశ్రీ పూర్తి స్థాయిలో కూడా బహిరంగంగా ఇప్పుడు మనం పెట్టేటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ వీడియో ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దీన్ని విభేదిస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఎంపీ పైన కూడా కీలకంగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకు బహిరంగంగా ఒక వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్ల ఈ విధంగా వ్యాఖ్యలు చేయడము, అతన్ని దూషించే విధంగా మాట్లాడటం, అదేవిధంగా బెదిరించే ధోరణులు అంటే థ్రెటింగ్ చేసేటువంటి ధోరణిలో మాట్లాడటానికి కూడా టీడీపీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. దీని వెనక ఎవరో ఉన్నారు అని ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మల్లికార్జున. అంటే కేవలం మాజీ ఎమ్మెల్యే దీని వెనక ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా కానీ ఉన్నారని వ్యక్తం చేస్తున్నారా, ఏంటి? అంటే దీని వెనుక పూర్తి స్థాయిలో అంటే దీనికి సాయి ప్రసాద్ రెడ్డి తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తిస్తున్నాయి. పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా మాట్లాడినాడు కాబట్టి ఈ వ్యక్తి ఇంతకు సాయి ప్రసాద్ రెడ్డి ఫాలోవర్ గా ఉన్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో కొంతమంది చెప్తున్నారు అంటే మధ్యమత్తులో ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి, అంటే అతను మధ్యమత్తులో చేశాడా లేకపోతే మద్యం తీసుకోకుండా చేశాడని తెలియదు. పూర్తి స్థాయిలో ఎవరో కొంతమంది వ్యక్తులు ఉండే అంటే ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, ఎమ్మెల్యేలను ఏదైతే ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నాడో ఒక భయం పుట్టిస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు. ఫ్యామిలీ పరంగా కుటుంబం పైన ఇక్కడ ఆరోపణలు చేయడాన్ని, కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా దోపిడీకి పాల్పడితే చాలా ఊర్లో భూములు లాక్కున్నారు అని చెప్పేసి కూడా సాయి ప్రసాద్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి మేము నమ్మకంగా ఉన్నామనుకుని బెదిరించేటువంటి ధోరణిలో అంటే నేను ఎవరు కాపాడుతాడు, నేను ఎవరు అంటే నీ మీద చర్యలు తీసుకుంటే, నీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే నేను ఎవరు కాపాడుతాడు అంటూ కూడా తను బహిరంగంగానే బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారనేది పూర్తి స్థాయిలో బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అంచెలుగా మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డికి వాళ్ళందరినీ చూసుకొని తను ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎవరు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేను బెదిరించడం ఏంటి అని చెప్పేసి అని కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక చర్చ కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఆదూరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అయితే ఈ కుంభకోణం జగనన్న కాలనీ జరుగుతున్నటువంటి ఈ కుంభకోణం వెనుక కూడా ఈ కుట్ర కొనసాగుతుంది. మరొక సాయి ప్రసాద్ రెడ్డి ఏదైతే సొంత పార్టీకి చెందినటువంటి నాయకుడి దగ్గరనే అయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి వస్తే పూర్తిస్థాయిలో పార్టీ స్థాయి అయితే అతని దగ్గర డబ్బులు కూడా వసూలు చేశాడు. అదే అవినీతికి పాల్పడుతూ ఇతరులు ప్రతిపక్షంలో ఉన్న వారిపైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఆయన పైన కూడా విమర్శలు కుప్పించిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఫాలోవర్ ఉన్నాడో ఆ ఫాలోవర్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటే ఏకంగా ప్రధానమంత్రి తిడుతున్నారు. అదేవిధంగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరినీ కూడా ఎవరు కాపాడలేడు అని చెప్పేసి కూడా తీరును కూడా అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఇమీడియట్ గా అతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఆదోనిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇళ్ల పరిశీలనకు వైసీపీ హయాంలో కట్టినటువంటి ఇళ్ల పరిశీలనకు వెళ్లారో ఆ సమయంలో కూడా అక్కడ ఒక భారీ స్కామ్ జరిగినట్లుగా ఆయన గుర్తించి ఈ విషయాలన్నింటినీ కూడా నేను తొందరలోనే ఇక్కడంతా పరిశీలించి బయట పెడతానని చెప్పడము. ఇక ఆ తరువాత కూడా దీని మీద అయితే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోం, చావటానికైనా చంపటానికైనా సిద్ధం, మీకోసం ఎవరు వస్తారు, చంద్రబాబు వస్తారా, పవన్ కళ్యాణ్ వస్తారా, ఎవరు వస్తారు అంటూ కూడా ప్రశ్నించి ఒక బెదిరింపులకు దిగారు. అయితే ఈ బెదిరింపులకు దిగటం మీద దీని వెనక డెఫినెట్గా కూడా ఎవరో ఉన్నారు, రాజకీయంగా ఎవరో ఉన్నారు కాబట్టి ఈ రకంగా ధైర్యంగా రెచ్చిపోగలుగుతున్నాడు అంటూ కూడా ఒక కూటమి ప్రభుత్వంలో ఒక చర్చ మొదలైంది దీని మీద.